నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. లోక్సభ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది, షెడ్యూల్ రాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి ముసాయిదా లిస్టుని ఇప్పటికే తుది జాబితాను ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషను. 4 కోట్ల పైగా ఓటర్లు ఉన్నారు అనేటువంటి దాని మీద. అయితే అసలు ఆ ఓటర్ లిస్టులో మీ ఓటు ఉందా లేదా? గతంలో ఉండి ఇప్పుడు పోయిందా? ఒకవేళ ఓట్లు లేకపోతే ఏం చేయాలి? మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, అది వేరే విషయం. అసలు ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి కూడా ఎలక్షన్ కమిషను చాలా అవకాశాలు ఇచ్చింది. అందుకోసమని మీరు ఈ విధమైనటువంటి విధానాలను అవలంబించడం ద్వారా మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంది. దీంట్లో మీరు ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్తే మీరు PDF ఎలక్టోరల్ రోల్స్ అనేటువంటి విభాగం ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా 2024పై క్లిక్ చేస్తే మీ జిల్లా, మీ శాసన నియోజకవర్గం అక్కడ నమోదు చేయాలి. మీరు అక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఎంటర్ చేస్తే మీ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఓటర్ జాబితా PDF ఫైల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాను డౌన్లోడ్ చేసుకొని మీ ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓటర్ పోర్టల్ .eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే విభాగం వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబరు దాంట్లో మీరు కనుక ఎంటర్ చేస్తే జాబితాలో మీ పేరు ఉందో లేదో, ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత, తదుపరి వివరాలన్నీ కూడా మీ వస్తాయి. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ లేకపోతే అడ్వాన్స్ సెర్చ్ విభాగంలోకి వెళ్ళి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, శాసనసభ నియోజకవర్గాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే www.nvsp.in వెబ్సైట్లోకి వెళితే సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెర్చ్ బై డీటెయిల్స్ అనేటువంటిది వస్తుంది. సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే 2 ఉప విభాగాలు దాంట్లో ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలను కానీ మీరు ఎంటర్ చేశారనుకోండి, మీ ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి మీ ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఓటర్ హెల్ప్ లైన్లో యాప్తో చిటికలో కూడా మీ సమాచారం తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబరు వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. దాంట్లో ఆ యాప్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే విభాగం ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై QR కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని 4 ఆప్షన్లు వస్తాయి. ఈ 4 ఆప్షన్లు వచ్చినప్పుడు మీ ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నోళ్ళు అయితే బార్కోడ్ లేదా QR కోడ్ స్కాన్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే కార్డు నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ ద్వారా మీరు ఉందో లేదో చూసుకోవచ్చు. లేకపోతే మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు మీరు దాంట్లో ఎంటర్ చేస్తే మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రం బూత్ లెవెల్ అధికారి ఒకళ్ళు ఉంటారు. వారి వద్దకి వెళ్ళి కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా వాడి దగ్గర ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫిజికల్గా కూడా వెళ్ళి మీ ఓటుకు సంబంధించినటువంటి దాన్ని మీరు ఎంటర్ చేసుకుని మీరు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటు మీకు లేకపోతే, ఆ లిస్టులో లేదు అంటే లేనట్టే, ఇదే తుది జాబితా. ఇది లేదు అనుకోండి, BLO దగ్గరికి వెళ్ళి వెబ్సైట్ ద్వారాగా ఫారం 6 పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నామినేషన్ లోపు అందరికి మళ్ళీ ఎవరైనా ఉంటే అర్హులైన వాళ్ళు ఉండి వాళ్ళకి వాళ్ళ ఓటు ఉన్నా, లేకపోతే వాళ్ళు ఓటు తొలగించబడినా, లేకపోతే అసలు ఓటే కనపడకపోయినా వాళ్ళందరూ కూడా ఫారం 6 ద్వారాగా ఓటు పొందేదానికి అవకాశం ఉంటుంది. వెంటనే మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. మీరు ఒకవేళ ఓటు లేకపోతే మరి ఫారం 6 ద్వారాగా నేరుగా వెళ్ళి BLO దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి.